యోహాన్కి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు చూద్దామా. 1 John 5:14-15. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించిననుడియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. ఆయనని వేడుకున్నవి మనకి కలిగినవని ఎరుగుదుము. ఎప్పుడు ఆయన మనకున్న ధైర్యం ఏంటిదంటే, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును. ఏం అడగాలండి? ప్రార్థన చేస్తే మీరు పొందుకుంటారని చెప్పాను. వాక్య ఆధారం చేసుకొని ప్రార్థన చేస్తే మీరు పొందుకుంటారని చెప్పాను. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఎటువంటి ప్రార్థనకి జవాబు వస్తుందంట? ఆయన చిత్తానుసారంగా చేసిన ప్రార్థనకి మాత్రమే జవాబు వస్తాయి. దేవా, ఆత్మల జాలరిగా చేయడము నన్ను చేయి ప్రభా అని అడగటము దేవుని చిత్తమా కాదా? ఎంతమంది దేవుని చిత్తం అంటారండి? మీరేం రెస్పాన్స్ ఇవ్వట్లేదు, అందుకని చేతులు ఎత్తి చూపిమంటున్నాను. ఎంతమంది దేవుని చిత్తం అంటారు కదా. నన్ను ఆత్మల జాలరిగా చెయ్యి అని అంటే అది దేవుని చిత్తమా కాదా అంటే తప్పకుండా నిశ్చయంగా అది ఆయన చిత్తం. ఎందుకంటే ఆయన ఇచ్చిన కమిషనే ఏంటంటే, ఆత్మల్ని రక్షించండి, దురాత్మల్ని వెళ్ళగొట్టండి, రోగుల్ని స్వస్థపరచండి అని చెప్పిన దేవుడు. అది ఆయన చిత్తానుసారం. ఎలాగ తెలుసుకున్నారు? వాక్యం చదవటం బట్టి. కొంతమంది చిత్తము లేని ప్రార్థన అడుగుతుంటారు. నాకు అన్యున్నే చెప్పి వివాహం చెయ్యయ్యా, ఆయన చిత్తమా కాదా చెప్పండి. నేను ప్రేమించానండి కానీ వాళ్ళ అన్యులు. ఎన్నిసార్లు బైబిల్ ఓపెన్ చేసినా ఇది దేవుడు నిశ్చయించిన కార్యం, ముందుకు వెళ్ళు అని వచ్చింది అని అంటారు మళ్ళీ దాని పైగా. కానీ నిజంగా వాక్యం తెలిసిన వాళ్ళు ఏమంటారు? అన్యులతోటి వివాహము దేవుని చిత్తమా కాదా? ఎంతమంది నమ్ముతారు? మరి మీరు అటువంటి బంధకాలు లేరని అయితే నేను నమ్ముతూ దేవునికి హల్లెలూయా చెప్తున్నాను. సో దేవుని చిత్తానుసారము లేని ప్రార్థన, చిత్తానుసారము కాని ప్రార్థనలు చేస్తే నిశ్చయంగా వాటికి జవాబులు ఉండవు. హౌ డేర్ వి ఆస్క్ గాడ్ when we know that it is not in the will of God and you still say, Lord, you do it, Lord. నువ్వు చెయ్యయ్యా. ఎంత ధైర్యం అండి నిజంగా. దేవుడికి ఇష్టము కాదని తెలిసి, దేవుడికి నచ్చదని తెలిసి, దేవుడికి అది అసహ్యం అని తెలిసి మళ్ళీ ధైర్యంగా దేవా ప్రార్థన చేస్తున్నా నువ్వే జరిగించంటే, ఒకవేళ అది దేవుని చిత్తం కాకపోయినా నీ బాధ్యత నువ్వు అనుభవించని కొన్నిసార్లు దేవుడు మనల్ని మన ఇష్టాలకు అప్పచెప్పేస్తాడంట. యూ విల్ సే, నీ బాధ నువ్వు అనుభవించుకో, యూ విల్ ఈట్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్, నువ్వు ఏదైతే పాపము చేస్తున్నావు దాని కాన్సిక్వెన్స్ నువ్వు అనుభవించుకోపో అని వదిలేస్తాడు కొన్నిసార్లు దేవుడు. అట్లాంటి దుస్థితి అయితే నాకు వద్దు. కావాలంటే ఇవన్నీ శూన్యమైనా పర్వాలేదు, ఇవన్నీ నా దగ్గర నుండి పోయినా పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం నా జీవితం నుండి దూరం అయిపోయావు దేవా, తట్టుకోలేనయ్యా, విరిగిపోతానయ్యా, నా బ్రతుకు ఏమైపోతుంది ప్రభా, నువ్వు లేని నా జీవితం వ్యర్థమయ్యా, నువ్వు లేని నాకు ఈ జీవితం ఎన్ని కలిగినా అది శూన్యమే, కానీ నాకు ఏది లేకపోయినా నువ్వు ఉంటే అది నా జీవితము ధన్యమే ప్రభా. నమ్మిన వారు హల్లెలూయా అని చెప్తారండి. నిజంగా ఆయనతో జీవితము ధన్యమండి. దేవుని చిత్తానుసారం కానీ దేవుని చిత్తము లేని ప్రార్థనలు మన నోట్ల నుండి, మన హృదయం నుండి దేవుడికి తీసివేయను గాక. మనం కూడా దేవుని చిత్తం కానీ ప్రార్థనలు అడిగితే దేవుడికి నచ్చదు. సో ఆయన మనకి ధైర్యం ఏంటి అని అంటే, ఎవరైతే ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును. సో మన ప్రార్థనకి జవాబు రావాలంటే మొట్టమొదటికి ఏంటిదంటే చిత్తానుసారమైన ప్రార్థన. ఇంతకాలం నా ప్రార్థనకి జవాబు రావట్లేదు అంటే మీరు పరీక్షించుకోవాల్సింది ఏంటిదంటే, నేను ఇప్పటివరకు అడిగినది దేవుని చిత్తమా? నాకు గర్భఫలం ఇయ్యయ్యా అని 3 సంవత్సరాల నుండి అడుగుతున్నాను, అది దేవుని చిత్తమా కాదా? వివాహం ముందు కాదండి, వివాహం అయిన తర్వాత దేవుని చిత్తమా కాదా? చిత్తమే. సో దేవుడు ఏమన్నాడు? గర్భఫలము దేవుడిచ్చే బహుమానము, స్వాస్థ్యము అని ఆయన వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్నప్పుడు ధైర్యంగా అడగచ్చు, దేవా నువ్వే తెరవయ్యా గర్భం, నా ఈ రోగం, ఈ వ్యాధి నుండి నాకు విడుదల దయచేయడము దేవుని చిత్తమా కాదా? చిత్తమే. మీరందరూ స్వస్థత పొందుకోవాలని దేవుని చిత్తమే. ఒక గొప్ప సేవకులు అన్న మాట నన్ను ఎప్పుడో ఆకట్టుకునే మాట ఏంటిదంటే, డెలివరెన్స్ ఇస్ ఫర్ ద డెస్పరేట్ పీపుల్ అంట. ఏంటండి? ఎవరికి విడుదల కలుగుతుందో, ఎవరికైతే ఆత్మలో తీవ్రత ఉంటుందో, నాకు కావాల్సిందే, నాకు జరగాల్సిందే,
మరి అంతమంది వచ్చారండి, స్వస్థత పొందుకోలేదు, వీరే ఎందుకు స్వస్థత పొందారు? అంతమంది వచ్చారు, దురాత్మ నుండి విడుదల పొందుకున్నారు, మరి వీరెందుకు పొందుకోలేదు అని అంటే, వారు తీవ్రత కలిగిన వారు. ఆశ, ఏంటి ఆశ? నాకు స్వస్థత జరగాల్సిందే, నాకు విడుదల కలగాల్సిందే, దేవుడు తన ఆత్మకార్యము జరిగించాల్సిందే అని ఆ పట్టు ఉంటుంది చూడండి, ఆ తీవ్రత ఉంటుంది చూడండి, ఆత్మలో తీవ్రత, నాకు కావాలి అని ఆశ ఉంది చూడండి. అటువంటి వారు పొందుకుంటారు డెలివరెన్స్ ఆర్ హీలింగ్ ఆర్ వాట్ ఎవర్ ఆన్సర్ యూ నీడ్. ఇట్స్ ఫర్ ద డెస్పరేట్ పీపుల్. అందుకే నేను ఇందాక దేవుని సన్నిధిలో ఆరాధించండి, ప్రార్థన చేయండి అంటే చాలా బాధాకరమైన విషయం ఏంటి, చాలామంది చేతులు ఇలాగ కట్టుకొని నిలబడటము, ఏదో నామకార్థంగా మాట్లాడటము, నామకార్థంగా పాటలు పాడటము. నిజంగా అటువంటి వారిని దేవుడు దర్శిస్తాడంటే 100% నో. ఐఎమ్ సారీ టు సే. నిజంగా ఎవరైతే ఆసక్తితో, తీవ్రతో, హృదయ లోతులోని మొరపెట్టుకుంటారో, నాకు నువ్వు తప్ప దిక్కు లేదు ప్రభువా, దేహాన్ని నీ సన్నిధికి వచ్చాను, నీవే నా దిక్కు అని మొరపెట్టుకుంటారో, అటువంటి వారికి విడుదల, అటువంటి వారికి స్వస్థత